గుడ్ మార్నింగ్ చీరాల. నమస్తే, గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమంలో ప్రధాన పత్రికలు, ప్రధాన శీర్షికలు తీసుకుంటే ముందుగా ఈనాడులో కలగానే కుందేరు సుందరీకరణ పనులు అంటూ ఒక వార్త రాశారు. సహజసిద్ధంగా ఏర్పడినటువంటి కుందేరు మనందరికీ తెలుసు. ఇది దాదాపు ఈబురుపాలెం స్ట్రైట్ కట్ నుంచి చిన్నగంజాం మండలం మన మోటుపల్లి దాకా విస్తరించి ఉంటుంది. ఇది దాదాపుగా ఈబురుపాలెం నుంచి దాదాపు నాయనపల్లి దాకా మన చీరాలని, కొత్తపేట, సంపత్నగర్ కాలనీ, లక్ష్మీపురం, వేటపాలెం ఇట్లా తాకుతూనే వెళ్తుంది. ఇందులో విపరీతమైనటువంటి గుర్రపు డెక్కలు ఆకంటాం, ఆకు ఎక్కడికక్కడ పెరిగిపోయి, అదేవిధంగా ఈ ఊళ్ళో ఉన్నటువంటి వ్యర్థాలన్నింటినీ తీసుకెళ్ళి అక్కడే పడేస్తూ, మరి మన బాల్షన్ స్కూల్ దగ్గర వేసినటువంటి రోడ్డు దగ్గర అయితే ఈ ఊళ్ళో ఉన్నటువంటి ఈ మాంసం కొట్టులో ఉన్నటువంటి వ్యర్థాలు, కొబ్బరి బోండం డొల్లలు, అదేవిధంగా చెత్త జలారం, హోటల్లో ఉండే మసి మొత్తం తీసుకొచ్చి అక్కడే పడేస్తా ఉన్నారు. చండాలం. దాదాపు 60-70 లక్షలతో వేసిన రోడ్డు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన రోడ్డు. నల్లగాంధి బొమ్మ దగ్గర ట్రాఫిక్ కంట్రోల్ అవ్వాలన్నా, కొత్తపేట ఊరిలో ఇళ్ల మధ్య నుంచి భారీ వాహనాలు వెళ్ళకుంటాం నిషేధించాలన్నా చాలా అవసరమైన రోడ్డు. టీటీడీ కళ్యాణ మండపం నుంచి ఇటు పాషన్ స్కూల్కి వచ్చే రోడ్డుకు ఉన్నటువంటి రోడ్డు మొత్తం చెత్త జలాలతో నిండిపోతున్నాయి. చచ్చిపోయే కళేబరాలు కూడా అక్కడే, జంతు కళేబరాలు. సో వీటిని బాగు చేయడం కోసం గతంలో ఆమంచి కృష్ణమోహన్ గారు కుందేరు కలవట్టు నిర్మాణం అని చేపడితే అప్పుడు కొంతమంది నాయకులు ఇవి దాని మీద కోర్టులో ఆపేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా దాన్ని ఏం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. మరి ఇప్పుడు కొత్తగా ఈ అధికారులు దాదాపు 80 కోట్లతోటి ఒక ప్రతిపాదన గవర్నమెంట్కి పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. మరి కాలువ నిర్మాణం చేయటం, అదేవిధంగా దానికి సుందరీకరణ చేయడం, ఆక్రమణలు తొలగించడం, వ్యర్థాలు రాకుండా చక్కగా తయారు చేసే ప్రణాళికను ఒకటాన్ని సిద్ధం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మరి తక్షణమే ఈ ప్రపోజల్ కనుక ప్రభుత్వం ఆమోదించి చేసినట్టయితే మన కుందేరు సుందరీకరణ జరిగితే పర్యావరణానికి ప్రశాంతంగా దోమలు, గేములు, దుర్గంధం లేకుండా చక్కని పని జరిగినట్టుగా, చీరాలకి ఒక మంచి కార్యక్రమం జరిగినట్టుగా మనం భావించాలి. మరి చీరాల ఎమ్మెల్యే గారు ఆ దశలో అడుగులు వేసినందుకు వారికి అభినందన తెలియజేస్తూ, మరొక వార్తకైతే ఓడరేవు పిడుగురాళ్ల రహదారికి పత్తూరు అంటూ ఈ వార్త రాశారు. ఓడరేవు పిడుగురాళ్ల రోడ్డు పనులు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి, మనకు తెలుస్తూ ఉంది. పచ్చూరు రోడ్డు దగ్గర నుంచి అటు పచ్చూరు కానీ, కారంచేడు కానీ ఎటువంటి ఊర్లు తగలకుండా నిర్మిస్తున్న ఆ రహదారి నిజంగా పూర్తయితే చాలా అందంగా కొత్తగా రూపుదిద్దుకుంటా కనపడతా ఉంది. మరి అది దాదాపు రాబోయే సంవత్సరం, ఈ సంవత్సరాంతానికి దాన్ని పూర్తి చేస్తామంటూ అక్కడ దానికి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నట్టుగా వార్త రాశారు. నిజంగా అది పూర్తయితే హైదరాబాద్ షార్ట్ జర్నీతో పాటు మనకి హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి పర్యాటకుల సంఖ్య ఇంకా పెరిగి చక్కని టూరిజం డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ, మరొక వార్తకు వెళ్తే మహిళా చైతన్యానికి ప్రతీక సావిత్రిబాయి పూలే అంటూ ఇక్కడ వార్త. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నిన్న చీరాల, అద్దంకి, పచ్చూరు నియోజకవర్గాల్లో పాఠశాలల్లో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఆమె జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ విధంగా మొట్టమొదటి మహిళా టీచర్ ఆమెను మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి జ్యోతిబా పూలే గారి సతీమైనటువంటి సావిత్రిబా పూలే నిజంగా భారతదేశ మహిళా విద్యా చైతన్యంలో తొలి అడుగు వేసినటువంటి మహిళగా ఆమె చెప్పుకుంటాం. కాబట్టి ఆ సందర్భంగా నిన్న యావత్ భారతదేశంలో కూడా సావిత్రిబా పూలేకి మహిళా ఉద్యోగులు, టీచర్లు అందరూ భారీ స్థాయిలో జయంతి కార్యక్రమాలు నిర్వహించి మరి ఆమెను మననం చేసుకోవడం జరిగింది. అలాంటి మహనీయులు నిజంగా స్ఫూర్తిగా తీసుకుని విద్యా పరంగా, అభివృద్ధి పరంగా మహిళలు ముందుకు రాణించాలని తెలియజేస్తూ, మరొక వార్తకి వెళ్తే బైబిల్ పరీక్ష విజేతలకు బహుమానం అంటూ ఒక వార్త వచ్చింది. స్థానిక అంబేద్కర్ నగర్లో చిన్నగంజాంలో నిర్వహించిన బాపట్ల జిల్లా స్థాయి బైబిల్ పరీక్షల్లో విజేతలని ప్రకటించి గెలిచిన విద్యార్థులకి 11,000, 3,000, 1,000, 2,000, 500 తదితర విభాగాలుగా వాళ్ళకి బహుమతులు ఇచ్చినట్టుగా మరి ఈ వార్త రాశారు. బైబిల్ పరంగా క్రైస్తవ సమాజ పరిస్థితులు ఉన్న పిల్లలకు అవగాహన కలిగించే దిశలో ఈ పరీక్షలు నిర్వహించడం నిజంగా ఒకంత మనకి ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు.
మరొక వార్తకు వెళ్తే నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం అంటూ ఒక వార్త రాశారు. ఈరోజు కారంచేడు మండలంలోని కారంచేడు, కుంకులమర్రు, తిమిడిపాడు గ్రామాల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కరెంటు ఉండదని చెప్పి ఇక్కడ అధికారులు రాసుకొచ్చారు. కాబట్టి ప్రజలందరూ గమనించదగ్గ వార్తగా దీన్ని తీసుకోవాలి. మరొక వార్తకు వెళ్తే విజేతలు సెంటాన్స్ విద్యా సంస్థలు అంటూ ఒక పెద్ద బ్యానర్ తో ఒక ఐటమ్ రాశారు. ఈనాడు ఆధ్వర్యంలో జరిగినటువంటి వివిధ పోటీల్లో సెంటాన్స్ విద్యార్థులు ఛాంపియన్స్ గా నిలిచారని చెప్తూ వాళ్ళని అభినందించే దశలో ఒక వార్త రాశారు. కాబట్టి ఇలాంటి పండుగ రోజుల్లో ఇలాంటి స్పోర్ట్స్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకుల్ని అభినందిస్తూ ఇక మరొక వార్తకు వెళ్తే ఒప్పంద కార్మికుల సమస్యలపై ధర్నా అంటూ మరి అవుట్ సోర్సింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సమస్యల గురించి ఇక్కడ మున్సిపల్ ఒప్పంద ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ సిఐటి ఆధ్వర్యంలో బాబురావు మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులు ఫెడరేషన్ కన్వీనర్ చెమటా వీరాస్వామి మొదలు ఆధ్వర్యంలో ఒక ధర్నా నిర్వహించి ఈ ఎవరైతే ఈ అవుట్ సోర్సింగ్ తీసుకునే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరి సమస్యలు, వాళ్ళకి జీతాలు సరిగా ఎవరు, వాళ్ళకి ఇవ్వాల్సిన ఎమ్యూనిటీస్ ఎవరు, మరి ఇదే ధర్నా అభ్యంతరం కూడా నిర్వహించారు. కాబట్టి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రబలకు ముందే రాష్ట్ర వ్యాప్తంగా ప్రబలి పనులు ఇబ్బంది కలిగే పరిస్థితుల కంటే ముందే వాళ్ళ సమస్యలు పరిశీలిస్తే చాలా బాగుంటుందని తెలియజేస్తూ ఇక ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే అవనిపై హరివిల్లు అంటూ నిన్న వివిధ ప్రాంతాల్లో ఇళ్ల ముందు మహిళలు అలంకరించినటువంటి ముగ్గుల పోటీలు, ముగ్గుల గురించి రాశారు. మరి ఎంతో చక్కగా వీళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ముగ్గుల పోటీల యొక్క బొమ్మలతో వేసిన ఈ హరివిల్లు, అవనిపై హరివిల్లు అనే వార్తలో ముఖ్య ఉద్దేశం వివిధ ప్రాంతాల్లో జరిగిన ముగ్గుల పోటీల గురించి రాశారు. ఇక ఆంధ్రజ్యోతిలో మరొక వార్త చూస్తే వ్యర్థాలకు నిప్పు, ప్రాణాలకు ముప్పు అంటూ ఒక ఇంపార్టెంట్ అయిన వార్త రాశారు. పొగతో ప్రమాదాల బారిన వాహనదారులు పట్టించుకునే అధికారులు అంటూ రాసిన ఈ వార్త ముఖ్య ఉద్దేశం పర్చూరు, చీరాల మధ్యలో ఈ పర్చూరు ప్రాంతంలో సేకరించినటువంటి మున్సిపాలిటీ కార్మికులు సేకరించిన చెత్త, జవారం, ప్లాస్టిక్ వ్యర్థాలు మొత్తాన్ని రోడ్డు మార్జిన్లో వేసి తగలబెడుతున్నటువంటి పరిస్థితి. ఈ తగలబెట్టే వాళ్ళు ఇష్యూ వచ్చినప్పుడు తగలబెడతా ఉంటే ఆ పొగ రోడ్డంతా కమ్మేసి వాహనాలు వచ్చేపోయే వాళ్ళకి కనపడక యాక్సిడెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితి. అసలే పొగ మంచు టైం, పైగా ఈ పొగ. దీనికి తగ్గట్టుగా వాటర్ పిటికరాల రోడ్డు పనులు జరుగుతున్న సందర్భంగా రోడ్లంతా గందరగోళమైన ట్రాఫిక్, విపరీతమైన టిప్పలు తిరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు ఎవరు పొగ వల్ల ఉచ్చువాత పడతారో అర్థం కాని పరిస్థితి. కాబట్టి దయచేసి పర్చూరు ఎవరైతే పంచాయతీ వాళ్ళు ఉన్నారో ఈ వ్యర్థాలని రోడ్ల పక్కన వేసి తగలబెట్టే దాన్ని వెంటనే అరికట్టాలని చెప్పి తెలియజేస్తూ చక్కని వార్త. అదేవిధంగా సమస్యల పరిష్కారం కోసం గ్రామ నడక అంటూ పందిలపల్లి నుంచి ఒక వార్త రాశారు. అంటే గ్రామంలో ఉన్నటువంటి వివిధ సమస్యల్ని తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే దశలో పనిచేయడానికి కోసమై కూటమి నాయకుల ఆధ్వర్యంలో పందిలపల్లిలో సచివాలయం 1 నుంచి డోర్ టు డోర్ తిరిగినటువంటి పరిస్థితి. ఈ ఆర్కే నాయుడు అనే జనసేన నాయకుడు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది కార్యకర్తలు కలిసి పందిలపల్లిలో నిన్న బజార్ తిరిగి సమస్యల గురించి తెలుసుకొని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దశలో ఈ ప్రయత్నాన్ని మనందరూ ఆహ్వానించాలి. మరొక వార్తకి వెళ్తే జై జపాలి ట్రస్ట్ సేవలు అభినందనీయం అంటూ ఒక వార్త. ఇది చాలా స్ఫూర్తికరమైనటువంటిది. ఆదిపూడి గ్రామానికి చెందినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఆయన వృత్తిరీత్యా మన నర్సరాపేటలో SBCIగా చేస్తా ఉన్నాడు. ఆయన పేరు బండారు సురేష్ ఉన్నటువంటి SBCIగా పనిచేస్తున్న ఆయన వాళ్ళ ఊరిని అభివృద్ధి పరిచే దశలో స్వయంగా జై జపాలి ట్రస్ట్ అని చెప్పి ఒక ట్రస్ట్ని ఆయన ప్రారంభించి గ్రామంలోని కొంతమంది యువకులు, పెద్దలు, ప్రజల సహకారంతో ప్రతి సంవత్సరం రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టడం, పిల్లలకి సంబంధించినటువంటి వైజ్ఞానిక కార్యక్రమాలు చేపట్టడం, అలాగే పార్కులు, అదేవిధంగా రోడ్లు బాగు చేయటం, అదేవిధంగా స్ఫూర్తిదాయకమైనటువంటి మహానుభావుల విగ్రహాలు పెట్టడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఆయన నిజంగా చాలా అభినందనీయుడిగా ఉన్నటువంటి పరిస్థితి. నిన్న ఆదిపూడి గ్రామంలో పార్కులో ఒక బుద్ధుడి విగ్రహాన్ని ఆయన ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆరంభించి కార్యక్రమం జరిగినప్పుడు మరి గుంటూరు జిల్లాకు చెందినటువంటి ఉగ్గిరాల సీతారామయ్య అనేటువంటి తెలుగుదేశం నాయకులు ఆయన ఆవిష్కరించే దశలో ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ఇదే కార్యక్రమంలో ఇట్లాగే ప్రజలకి సేవా తత్పరంగా ఉన్నటువంటి పెద్దకాకానిలో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ పనిచేస్తున్న కృష్ణకుమారి అనేటువంటి ఆమె సేవారత్న బిరుదుతో
సత్కరించడం కూడా ఈ కార్యక్రమం జరిగింది. అంటే వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్నా వచ్చి వాళ్ళ గ్రామంలో వాళ్ళ గ్రామ సౌలభ్యం కోసం పార్కులు, రోడ్లు, అదేవిధంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, ఇలాంటి విగ్రహాల స్థాపన లాంటివి చేస్తూ గ్రామానికి అదేవిధంగా ఒక ప్రేరణ కలిగించే దిశలో ఒక ఆదర్శవంతులుగా ఉన్నారు. వీళ్ళని అభినందిస్తూ నిన్న జరిగిన కార్యక్రమం నిజంగా వారిని అందరూ అభినందించాలంటే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి, ప్రతి వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు ఇలాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని వారి వారి జన్మభూముల్లో వాళ్ళ గ్రామాల్లో చక్కని సేవా కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ ఇక మరొక వార్తకి వెళ్తే వెల్ఫేర్ అసిస్టెంట్ కుటుంబానికి ఆర్థిక సహాయం అంటూ వార్త రాశారు. మనం చేసి వాళ్ళు చదువుకున్నాం. ఆ చిన్నగంగా మన వనసపూడి గ్రామం సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నటువంటి ఆసోది సురేంద్రబాబు ఆయన హార్ట్ స్ట్రోక్ చనిపోవడం మనకు తెలుసు. మరి వారి కుటుంబాన్ని సంబంధించిన గ్రామంలో కొంతమంది సహ ఉద్యోగులు అందరూ కలిసి నిన్న వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసే నిమిత్తంలో 64,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వాళ్ళ కుటుంబానికి అందిస్తూ వాళ్ళు సహకరించిన పరిస్థితి. ఇట్లాగే ప్రతి ఒక్క ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాన్ని ఆదుకునే సాంప్రదాయం అందరిలో కనీసం కొలీగ్స్ లో అయినా కలుగుతూ మరి ఆ దశలో ఆలోచన చేసిన వారిని అందరికీ అభినందిస్తూ మరి మరొక వార్తకి వెళ్తే దేవాలయాల పవిత్రతను కాపాడాలి అంటూ నిన్న ఒక వార్త రాశారు. విశ్వ హిందూ పరిషత్ చీరాల శాఖ ప్రతినిధి ఆధ్వర్యంలో 5వ తారీఖు జరుగుతున్నటువంటి రాష్ట్రంలో విశ్వ హిందూ గర్జన సభకి విజయవాడకి వెళ్లే దశలో ఊళ్ళో అవేర్నెస్ బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హిందూ దేవాలయాల పరిరక్షణే, భద్రతే, పవిత్రతే లక్ష్యంగా జరుగుతున్నటువంటి హిందూ సభ గర్జనని, హైందవ గర్జన సభని జయప్రదం చేయాలంటూ వాళ్ళు నిన్న అవేర్నెస్ బైక్ ర్యాలీ చేసినటువంటి వార్తను ఇక్కడ ప్రచురించారు. అదేవిధంగా మరొక వార్తకి వెళ్తే వాలీబాల్ పోటీల్లో సెయింట్ ఆన్స్ కళాశాల ప్రతి వాటి ఒక వార్త రాశారు. జాతీయ స్థాయిలో గుంటూరు ఆర్బీఆర్ అండ్ జేసీ కాలేజీలో ఇటీవల జరిగిన వాలీబాల్ పోటీల్లో మన సెయింట్ ఆన్స్ కళాశాల జస్ట్ విన్నర్ గా నిలిచిందంటూ ఇక్కడ వార్త రాశారు. వారికి చాలా అభినందనం. చీరాలలో సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కాలేజీ అప్లికేషన్ తో పాటు ఉద్యోగాలు, అదేవిధంగా ఇలాంటి క్రీడల్లో కూడా ప్రాధాన్యత ఇచ్చే దశలో మరి అవార్డులు కూడా గెలుచుకున్న పరిస్థితిని ఆ కాలేజీ యాజమాన్యాన్ని అభినందించాలి. అదేవిధంగా మరొక వార్తకి వెళ్తే గోపి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి కొట్టిపాటి అంటూ ఒక వార్త రాశారు. ఇటీవల అద్దంకి మండలం జేనుకొండ గ్రామానికి సంబంధించినటువంటి జొన్నలగడ్డ గోపి అనేటువంటి చిన్న యువకుడు అండి, మంచి నాయకుడు, బాగా ఎదుగుతున్నాడు. కొట్టిపాటి బుజ్జి గారి ఆధ్వర్యంలో మంచి సర్వీస్ ని గ్రామంలో అందించేటువంటి మంచి యువకుడు గోపి. నాకు వ్యక్తిగతంగా చాలా పరిచయం, చిన్నప్పటి నుంచి కూడా. చాలా మంచి కుటుంబం వాళ్ళది. జొన్నలగడ్డ వెంకటస్వామి గారని ఆ ఊరిలో వాళ్ళ తాతగారు ఒక మనం గతంలో బొబ్బిలి బ్రహ్మన్న, అదేవిధంగా పెదరాయుడు లాంటి సినిమాలు మన సినిమాల్లో చూసుంటాం. అలాంటి గొప్ప ఖ్యాతి చెందినటువంటి వాడు జొన్నలగడ్డ వెంకటస్వామి గారు. నిజంగా సినిమా తీస్తే జొన్నలగడ్డ వెంకటస్వామి చరిత్ర కూడా అంత గొప్పగా సినిమా తగ్గినటువంటి చరిత్ర. మరి వాళ్ళ మనవడే ఈ జొన్నలగడ్డ గోపి మరి కింది స్థాయిలో చిన్న వయసులోనే మరి అకాల మరణాన్ని గురి చెందటం అది గ్రామంలో చాలా మందికి బాధాకరమైనటువంటి విషయమే. ఒట్టిపాటి బుజ్జి గారికి బాగా దగ్గరగా పనిచేసినటువంటి గోపి అకాల మరణం వారి పవిత్రాత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ మరి నిన్న ఒట్టిపాటి బుజ్జి గారు పరామర్శించి వాళ్ళ కుటుంబానికి మరి సానుభూతి ప్రకటించినటువంటి వార్త. ఇక సాక్షి పేపర్ తీసుకుంటే కొరడా గెలిపించేన్ అంటూ ఒక వార్త రాశారు. పింఛన్ కోతలకు కూటమి ప్రభుత్వం సిద్ధం, అర్హులను అనర్హులుగా చూపించేందుకు సర్వేలు. ఇప్పటికే జిల్లాలో శాంపిల్ సర్వే పేరుతో 13% పెన్షన్లు తొలగింపు శాతం ఎక్కువగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశాలంటూ వార్త రాశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ఈ పింఛన్ అందుకునేటువంటి ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో వాళ్ళలో కోతలు నిర్వహించే దశలో సర్వేలు నిర్వహిస్తున్నట్టుగా ఇక్కడ వార్త రాశారు. మరి దాదాపుగా బాపట్ల జిల్లాలో 25 మండలాల్లో బాపట్ల, రేపల్లె, చీరాల, అద్దంకి మున్సిపాలిటీ పరిధిలో దివ్యాంగులు, ఆరోగ్య సమస్యలతో ఉన్నవారు 26,265 మంది ఉన్నారు. వీరిలో పూర్తి ఆరోగ్య సమస్యలతో ఉన్నవారు 1,582 మంది, దాదాపు 10,000 నుండి 15,000 అందుకుంటున్నారు. వీరితో పాటు దివ్యాంగుల కోటా నుండి 24,643 మంది నెలకు పెన్షన్ అందుకుంటా ఉన్నారు. పింఛన్ల కోసం ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో వాళ్ళలో కోత నిర్వహించే దశలో
ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు ఈ వార్త రాశారు. ఇందులో మనం దాదాపుగా 13% పింఛన్లు తొలగించే దశలో కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేసినట్టు ఈ వార్త రాశారు. అంతేకాకుండా మనకి వివరాల్లోకి వెళ్తే జిల్లాలో చీరాల, రేపల్లె, బాపట్ల, అద్దంకి మున్సిపాలిటీలో కానీ గ్రామాల్లో కానీ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే దాదాపు 26,265 మంది పెన్షన్దారులు ఉన్నారు. వీళ్ళలో పూర్తి ఆరోగ్య సమస్యలతో ఉన్నవారు 1,582 మంది ఉన్నారు. వీళ్ళకి 10,000 నుంచి 15,000 వరకు పెన్షన్ ఉంటుంది. వీటితో పాటు దివ్యాంగుల కోటా నుంచి 24,683 మంది నెలకి 6,000 రూపాయలు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా జిల్లా మొత్తం మీద 95 కోట్ల మేరకు ప్రభుత్వం పెన్షన్ ఇచ్చే పరిస్థితులు మన జిల్లాలో ఉన్నాయి. వీటిలోంచి 13% మందిని తీసేసే పరిస్థితిలో కసరత్తు జరుగుతున్నట్టుగా సర్వేలు అవి జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి పెన్షన్లు తీసేసే కార్యక్రమం చేపట్టడం బాధాకరం అంటూ ఈ వార్త రాసుకొచ్చారు. ఇందులో నిజాలు ఏందో మరి ప్రజలు, అధికారులే తెలుసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి మరొక వార్తకి వెళ్తే బంధువులు చనిపోయారని వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి అంటూ వార్త రాశారు. వ్యక్తి మృతి, 5గురికి తీవ్ర గాయాలంటూ రాసిన ఈ వార్తలో విషయం ఏంటంటే దీపంగూరు మండలంలో కె నాగేశ్వరరావు అనేటువంటి ఒక వ్యక్తి వాళ్ళ బంధువు ఎవరో చనిపోయారని చెప్పి చుట్టానికి వెళ్తుంటే వేగంగా ఎదురొచ్చినటువంటి కారు కొట్టేసింది. దాంతో నాగేశ్వరరావు అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. అదేవిధంగా పొన్నం శ్రీనివాసరావు అనే ఇంకో వ్యక్తికి కాలికి గాయాలేని ఇట్లా విపరీతమైన గాయాలతో నిన్న ఈ యాక్సిడెంట్ చాలా బాధాకరం. కాబట్టి వెహికల్స్ చూసుకొని వెళ్ళాలి. అదేవిధంగా మన బైకుల మీద వెళ్ళే వాళ్ళు కూడా చక్కగా టౌన్లో కాకుండా బయటకు దూరం ప్రయాణించేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. మరి ఆటో వాళ్ళు, కార్ల వాళ్ళు కొంచెం చూసిపోతే ఇలాంటి ప్రమాదాలు ఉండవని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఒక చాలా దుర్ఘటన. మరి అదేవిధంగా మరొక వార్తకి వెళ్తే రుణాల రికవరీ తప్పనిసరి అంటూ ఇక్కడ ఒక వార్త రాశారు. చీరాల పట్టణంలో ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకే ఏర్పాటు చేసినటువంటి పొదుపు సంఘాల రుణాలు ఏవైతే ఉన్నాయో అవి కొత్తగా శాంక్షన్ అయిన మళ్ళీ ఇవ్వాలంటే ఖచ్చితంగా పాత కట్టి తీరాల్సింది అంటూ అధికారులు ఇక్కడ చెప్పినటువంటి వార్త. మరి ఎంతో స్ఫూర్తిదాయకంగా మహిళా ఆర్థిక స్వావలంబనని చేయూతనిచ్చే దశలో ఉన్నటువంటి పొదుపు సంఘాల రుణాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా నిజంగా చాలా గ్రేట్. వాటికి తీసుకున్నంత కొంతమంది కట్టడం నిర్లక్ష్యం చేస్తే మరి ఆ గ్రూపులో నిజమైన అవసరంగా ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు. కాబట్టి మళ్ళీ కొత్త రుణాలు తీసుకునే వాళ్ళు తక్షణమే ఆ అమౌంట్లు మొత్తం తిరిగి కట్టాల్సిందిగా చెప్పే దశలో ఈ వార్త. అదేవిధంగా ఇంకొక వార్తకు వెళ్తే ఇసుక ట్రాక్టర్ స్వాధీనం అంటూ ఒక వార్త రాశారు. వేటపాలెంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నటువంటి ఒక ట్రాక్టర్ని ఎస్ఐ వెంకటేశ్వరులు నిన్న పట్టుకొని దాన్ని కేసు కట్టి దాన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన పరిస్థితి. అతని మీద కూడా ఏదో కేసు కట్టినట్టుగా ఉంది. కాబట్టి ఎన్నిసార్లు ఇంత నిఘా ఉన్నా సరే ఇంకా ఈ అక్రమ ఇసుక నడపటం ఏందో మరి అధికారులు ఈసారి గట్టిగా దాని మీద నిఘా పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఇవి ఈనాటి గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమంలోని వార్తలు. రేపటి గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ చీరాల. గుడ్ మార్నింగ్ చీరాల. చీరాల, పచ్చూరు, అద్దంకి తదితర ప్రాంతాలలో ఏం జరుగుతుంది, ఏ న్యూస్ పేపర్లో ఏమి ప్రచురించారు, ఎక్కడెక్కడ ఈరోజు ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ న్యూస్ పేపర్ దేనికి ప్రయారిటీ ఇచ్చింది తదితర అంశాలను ప్రతిరోజు మీ దృష్టికి తీసుకొచ్చే ఏకైక కార్యక్రమం గుడ్ మార్నింగ్ చీరాల. మీ అభిమాన ఎస్బీసీలో ప్రతిరోజు ఉదయం 9 గంటలకు మీకోసం. గుడ్ మార్నింగ్ చీరాల.